అందరికీ నమస్తే అండి. శ్రీ గౌరీ హిందీ విద్యాలయానికి స్వాగతం. మన ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో మన స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంకర్స్ గాను అలాగే సెకండ్ ర్యాంకర్స్ గాను సక్సెస్ సాధించారు. అందులో సెకండ్ ర్యాంకర్స్గా స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో ఎవరెవరు ఏంటి అనేటువంటిది తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే చిత్తూరు జిల్లా నుంచి సెకండ్ ర్యాంకర్గా 84.53 మార్క్స్తో షేక్ అక్రమ్, కృష్ణా డిస్టిక్ నుంచి 84.90 మార్క్స్తో డి భార్గవ్ కుమార్, అలాగే శ్రీకాకుళం నుంచి సిహెచ్ భారతి 85.25 మార్క్స్తో, అనంతపూర్ నుంచి సిద్ధవటం శివలక్ష్మి 82.68 మార్క్స్తో, కర్నూలు నుంచి ఎస్ సుశీల 80.50 మార్క్స్తో విత్ వాళ్ళ హాల్ టిక్కర్ నంబర్స్తో మీ ముందు ఉంచుతున్నాను. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ 5గురే కాకుండా ఫస్ట్ ర్యాంకర్సే కావచ్చు, సెకండ్ ర్యాంకర్సే కావచ్చు, లేదా థర్డ్ ర్యాంకర్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు జాబ్ పొందిన ప్రతి ఒక్కరూ కూడా కొంతమంది ఒక ఇన్స్టిట్యూట్నే నమ్ముకుని ఉన్నారు, ఇంకొంతమంది 2-3 ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారు. అది వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి 2-3 ఇన్స్టిట్యూషన్లో, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, కోచింగ్ తీసుకోవడంలో తప్పు కాదు. కానీ ఇలా తీసుకున్నానని ఆ 2-3 ఇన్స్టిట్యూషన్స్కి తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే ఇలా అంటున్నానంటే, ఇప్పుడు 2 చోట్ల కోచింగ్ తీసుకుని, ఒక చోట 1 ఇయర్ ఉండి, ఇంకొక చోట 1 ఇయర్ ఉండి, లేదా ఇంకొక చోట 6 మంత్స్ ఉండి, ఓకే, ఒక యాప్లో 2 ఇయర్స్ ఉండి, లేదా 1 ఇయర్ ఉండి, ఓకే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇవ్వకుండా, వాళ్ళకి జాబ్ వచ్చిందనే విషయం మీరు తెలియజేయకుండా ఎవరికో ఒక్కరికి ఆ క్రెడిట్ ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కొంతమంది మొత్తానికి కారణాలు ఏవైతే కావచ్చో ఎవరికి కూడా డీటెయిల్స్ తెలియజేయట్లేదు, తెలియజేస్తే ఎవరికో ఒక్కరికి చేస్తున్నారు, అప్పుడు అది ఇష్యూ అవుతుంది. కాబట్టి దయచేసి నేను అభ్యర్థులందరికీ కూడా చెప్తుంది ఏంటంటే, మీరు ఎక్కడెక్కడి నుంచి అయితే ఎవరెవరు హెల్ప్ పొందారో వాళ్ళందరికీ కూడా మీ డీటెయిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది. నేను ఒక్కడనే ఇక్కడ కష్టపడిపోయాను, నా వల్లే రాష్ట్రం మొత్తం కూడా హిందీ వికాసం జరిగింది అని నేను ఎప్పుడూ అనలేదు, అనబోను కూడా. ఒక స్టూడెంట్ విజయం వెనుక వాళ్ళ 6th క్లాస్ నుంచి 10th క్లాస్, లేదా ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నా, లేదా డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నా, ఓకే, పండిట్ ట్రైనింగ్లో, ఇలా అన్ని చోట్ల కూడా అందరి ఉపాధ్యాయుల తాలూకా అక్కడ సహకారము, తోడ్పాటు అనేటువంటివి ఉన్నాయి. ఓకే, అందుకే క్రెడిట్ అంతా నేను ఒక్కడినే తీసుకోను. కాకపోతే నా దగ్గరికి కోచింగ్కి వచ్చారు, వీళ్ళు నా దగ్గర సక్సెస్ అయ్యారు అని నేను ఒక వీడియో చేసుకోవడంలో కానీ, నేను ఒక ప్యాంప్లెట్ ప్రిపేర్ చేయడంలో కానీ నాకు పూర్తి అధికారం ఉంది. ఇన్ కేస్ వీళ్ళలో ఎవరైనా ఎక్కడైనా ఇదివరకే కోచింగ్ తీసుకుని ఉన్నా, అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, ఓకే, వాళ్ళు వాళ్ళ స్టూడెంట్ అని ప్రచారం చేసుకుంటారు, నేను నా స్టూడెంట్ అని ప్రచారం చేసుకుంటాను. ఎందుకంటే నా దగ్గరికి వచ్చారు కాబట్టి, నా ఆన్లైన్ యాప్లో ఉన్నారు కాబట్టి. అందుకు దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అభ్యర్థులందరూ కూడా అన్యతా భావించొద్దు. ఓకే, అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది. ఏదైనా ఒక విషయాన్ని చిట్ట చివరి చెప్పే ముందు ప్రారంభంలో చెప్పేయడమే కరెక్ట్, అది మంచి అయినా చెడైనా. కాబట్టి నేను ముందుగా ఇది తెలియజేస్తున్నాను. ఓకే, ఇన్ కేసు ఇందులో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ఉండుంటే, ఓకే, మీ దగ్గర ఎలా అయితే ఉన్నారో నా దగ్గర కూడా అలాగే ఉన్నారు అని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అభ్యర్థులందరూ కూడా దీనిని గమనించగలరు. ఓకే అండి, అలాగే ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. ఇక సబ్జెక్ట్ వీడియోస్కి సంబంధించి, అలాగే ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉంటే ఆ అప్డేట్స్ కూడా త్వరలోనే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలండి అందరికీ కూడా.